గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఫీమేల్స్లో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ మధుసారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో మెయిన్గా నేచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎటువంటి ప్రైమరీ ఫ్యాక్టర్స్ కావాలంటారు? అండి, ఎవ్రీ మంత్ అండి అంటే ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ నుంచి ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి మనం డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా వస్తుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరిగి ఒక మంచి సైజ్ వచ్చినప్పుడు విడుదలవడం జరుగుతుందండి. దాన్ని ఓవులేషన్ అంటారండి. ఈ ఓవులేషన్ జరిగిన టైంలో ఇంటర్కోర్స్ అవుతే కనుక ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ఎగ్ గ్రోత్ అనేది హార్మోన్ డిపెండెంట్ మీద ఉంటుంది. సో పేషెంట్కి మనము బేసిక్ స్టడీ చేసినప్పుడు హార్మోనల్ స్టడీ అండ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ చేసి అడ్వైస్ చేయడం ఏది బెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? అండ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. యూజువల్లీ ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు మనము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. ఆ ఇన్వెస్టిగేషన్స్లో ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా అనేసి ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఇది 7th డే ఆఫ్ సైకిల్ హెచ్ఎస్జి అనే ఒక ఎక్స్రే ఉంటుందండి. ఇది చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఈ దీంట్లో కనుక ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయి అని మనకి డౌట్ ఉంటే కనుక అప్పుడు నెక్స్ట్ హయ్యర్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపీ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుందండి. ట్యూబ్స్కి బ్లాక్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని ఒక కండిషన్ ఉంటుందండి. యూజువల్గా లేడీస్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నప్పుడు యాంటీబయోటిక్ కనుక ఇర్రెగ్యులర్గా వాడితే కనుక ఇన్ఫెక్షన్ అనేది కింద నుంచి పైకి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కొంతమందికి. అండ్ పేషెంట్ హిస్టరీలో ఏమైనా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్ ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా అని హిస్టరీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సాల్పింజెక్టమీ అంటే ట్యూబ్స్ రిమూవ్ చేశారా అని ఏమైనా హిస్టరీ ఉందా అని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్లస్ ఏమైనా స్కాన్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా యూట్రస్లో, ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ కనుక కార్నియల్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్ అంటే ఎక్కడైతే ట్యూబ్స్ అరైజ్ అవుతాయో ఆ ప్లేస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ప్లస్ పేషెంట్కి ఏమైనా చైల్డ్హుడ్లో ఏమైనా అబ్డమిన్ సర్జరీ అయింది, లైక్ రప్చర్డ్ అక్యూట్ అపెండిసైటిస్ లాంటివి ఏమైనా కండిషన్స్ ఏమైనా సర్జరీ అయిందా అని హిస్టరీలో తీసుకోవడం జరుగుతుందండి. ఇలాంటి కండిషన్స్లో ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే పక్కనే ఉన్నాయో అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం హిస్టరీ ద్వారా పేషెంట్ రొటీన్గా ఇన్వెస్టిగేషన్లో ఏంటి కారణము ట్యూబ్స్ బ్లాక్ అవడానికి, ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అవుతే కనుక దానికి ఏమైనా ట్రీట్మెంట్గా వైజ్గా ట్యూబ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉందా అన్నది పేషెంట్కి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అండి. అయితే గర్భసంచిలో చిన్న కూర పల్చగా ఉందని చెప్పారు మేడం. ఓకే. మందులు వాడుతున్నా కానీ ఇంకా పిల్లలు కావడం లేదు. ఇప్పుడు లాస్ట్కి వస్తే IVI చేయించుకోమంటున్నారు. దాని వల్ల సంతానం కలుగుతుందండి. గర్భసంచిలో ఏముందన్నారండి? చిన్న పొర ఉందని చెప్పారా? పొర పల్చగా ఉందని చెప్పారు. గర్భసంచి లోపల లేయర్ పల్సగా ఉంటుంది, గ్రోత్ అవట్లేదని చెప్పారా? ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పారా? పొరనే పల్చగా ఉందని చెప్పారు. ఎంత ఉంటుంది అన్నారమ్మా? చెప్పలేదు మేడం. అయితే ఇప్పుడు IVI చేయించుకోవచ్చా అని. అంటే మీరు మందులు వాడి చూసారమ్మా ఎగ్ పెరుగుతుందా అని స్కాన్ లో చేసుకొని చూసారా? స్కానింగ్ లో తెలుస్తుంది, కరెక్ట్ గానే సైజ్ పెరుగుతుంది అని అంటున్నారు కానీ కావడం లేదు. అయితే IVI చేయించుకో. అదే ఎన్ని మంత్స్ అలా మందులు వాడారు ఎగ్ పెరగడానికి? 5 years నుంచి వాడుతున్నామండి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా లేదని టెస్ట్ చేయించుకున్నారమ్మా? ఎక్స్రే అయింది, ట్యూబ్స్ అయిపోయినాయి, స్కానింగ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి మేడం. టెస్ట్ కూడా అయిపోయింది. ఓకే అమ్మా. కాదమ్మా, గర్భసంచి లోపల లేయర్ పల్సగా ఉంది అంటే లోపల పొర అన్నది ఎండోమెట్రియం అని మీరు చెప్పేది ఎండోమెట్రియం అయితే కనుక అది మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ మంచిగా ఉంటుందమ్మా. అంటే బేబీ పెరిగే బెడ్ అనమాట, అది బాగుంటేనే పిండం అతుక్కోవడానికి ఛాన్స్ బాగుంటుంది. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో అంటే మీరు ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే ఆ పొర అన్నది ఎంత పల్సగా ఉంది, ఎంతవరకు వచ్చింది అని మనకు క్లియర్గా ఐడియా ఉంటే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందమ్మా. అయ్యో ఏ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర ఇంప్రూవ్మెంట్ కనీసం 7 mm కంటే ఎక్కువ ఉంటేనే దాని బ్లడ్ సప్లై బాగుంటేనే ఎంబ్రో అతుక్కోవడం అనేది జరుగుతుందండి. సో మీ ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ చూస్తే డీటెయిల్గా స్టడీ చేస్తే మీ ఎండోమెట్రియం ఎంతవరకు వచ్చింది, పల్సగా ఉందంటున్నారు కదా, అది ఎంతవరకు ఉంది అని చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుందండి, మీకు చెప్పడానికి ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు.
నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. మేడం నేను నిన్న స్కానింగ్కి వెళ్తే యాక్చువల్గా అయితే కన్సీవ్ అవడానికి మెడిసిన్ ఇచ్చారు లాస్ట్ మంత్. ఓకే అమ్మా. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ ఎగ్ అనేది రప్చర్ కావట్లేదు. ఇంతకు ముందు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. అది మెల్ట్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చారు. అది మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ కావడానికని మెడిసిన్ ఇచ్చారు. ఓకే. సో మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్ అనేది రప్చర్ కాకుండా అట్లనే ఉండిపోయింది. ఓకే. ప్రాబ్లం ఏంటంటారు? ఏం టెస్ట్లు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే మీకు ఎగ్ గ్రోత్ బాగానే ఉంటుందమ్మా? ఎగ్ గ్రోత్ బాగానే ఉంది మేడం. ఎన్ని ఎగ్స్ వస్తున్నాయండి? 2. ఓకే. ఎంత సైజ్ వరకు వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? 24 mm అని చెప్పారు. ఓకే అమ్మా. అంటే ఏమి ఇంజెక్షన్ తీసుకున్న ఇంజెక్షన్ ఎగ్ విడుదల అవడానికి ఇచ్చే ఇంజెక్షన్లో కూడా అమ్మా రికాంబినెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. అవి తీసుకుంటే ఎగ్ అంటే హైలీ మోడిఫైడ్ ఇంజెక్షన్స్ ఇవి ఎగ్ విడుదల అవడానికి. దానివల్ల మీకు తప్పకుండా ఎగ్ విడుదలయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ అప్పుడు కూడా అవ్వలేదు అంటే నెక్స్ట్ కొన్ని హార్మోనల్ స్టడీస్ చేసి అప్పుడు మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది, ఏది బెస్ట్ అన్నది చెప్పడం జరుగుతుందండి. సో ట్యూబర్ బ్లాక్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది డాక్టర్? అంటే సపరేట్గా డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయా, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి? అండ్ ఎలా తెలుస్తుంది అనే దానికి ఇందాక చెప్పాను కదండి. యూజువల్గా మనం ఫస్ట్ ఒక ఎక్స్రే అంటే హెచ్ఎస్జీ అన్న స్టడీ చేయడం జరుగుతుందండి. దాంట్లో డౌట్ ఉన్నప్పుడు మనం పేషెంట్కి ల్యాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ పేషెంట్కి ట్యూబ్స్ బ్లాక్ ఏ కారణం వల్ల మనకి కొద్ది వరకు ఐడియా ఉంటే, లైక్ ఒకవేళ ఫైబ్రోడ్ మూలంగా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫైబ్రోడ్స్ తీసేస్తా అంటే మయోమెక్టమీ లాంటి సర్జరీ చేయడం వలన ఈ కార్నల్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్ ఏదైతే ఫైబ్రోడ్ వలన ట్యూబ్ బ్లాక్ అయిందో దాన్ని తీసేస్తే అప్పుడు ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. లేదు కొంతమందికి అతుకుల మూలాన కూడా అంటే ట్యూబ్స్ చుట్టుపక్కల అడేషన్స్ ఉంటూ కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి హిస్టోస్కోపిక్ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో పేషెంట్కి మనము ఒకవేళ కనుక హెచ్ఎస్జీలో ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయని తెలిస్తే కనుక నెక్స్ట్ మనం ల్యాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఒకవేళ దాంట్లో కూడా వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే కనుక అప్పుడు కంప్లీట్ ట్యూబల్ బ్లాకేజ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి ఐవీఎఫ్ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం మా మిస్సెస్కి ఇప్పుడు 7 months మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మేడం గారు ఒక సలహా సూచనలు తెలుసుకుందాం అని చెప్పేసి మేడం, ఇప్పుడు మేము టిఫా పరీక్ష చేసాం మేడం. ఓకే అండి. టిఫా పరీక్ష చేస్తే 1.5 kg ఉందని చెప్పారు లోపల ఉన్నటువంటి బేబీ. ఓకే అండి. ఇప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉండాలి, ఇంకా ప్రివెంట్కి ఎలాంటి ఫుడ్ తీసుకోమంటారు అని చెప్పేసి ఫోన్ చేసాం. ఓకే అండి. అంటే తనకి బీపీ కానీ షుగర్ కానీ లాంటివి ఏం లేవు కదండి? ఏం లేవు మేడం. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిందని మందులు ఏమైనా వాడారా అండి? టాబ్లెట్స్ మేడం. ఓకే, మందులు ఓకే ఓకే అండి. యూజువల్ టీఫా స్కాన్ అంతా బాగానే ఉందంటున్నారు కదండి. థైరాయిడ్ టెస్ట్ లాంటివన్నీ చేయించుకున్నారా అండి? చేయించుకున్నాం మేడం. మీరు స్కాన్లో కూడా బేబీ కూడా ఎంతో మెమరీ పవర్ ఉంది కూడా, అది కూడా టెస్ట్ చేయించాం మేడం. ఓకే అండి. వెయిట్ ప్రకారం కూడా మీరు చెప్పింది అంతా బాగుందండి. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే సరిపోతుందండి యూజువల్గా. అండ్ అట్లీస్ట్ ఎవ్రీ 6 weeks అలా ఒకసారి స్కాన్ రిపీట్ చేసుకుంటే, అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారండి. మీరు ఎవరైతే చూపించుకుంటున్నారు కన్సల్టింగ్ డాక్టర్, బీపీ అన్నది రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండి ప్లస్ షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ తక్కువ తీసుకుంటే బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో సంధ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు థైరాయిడ్ అయితే నార్మల్ గా ఉంది. ఓకే అండి. మేము 10 months నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాం మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు నాకు ఏఎంహెచ్ తక్కువ ఉంటే మందుల వల్ల ఇది మంచిగా అయిపోయింది మేడం. ఎంత వచ్చిందండి ఏఎంహెచ్? అలా చెప్పండి అమ్మా. ఏఎంహెచ్ 4.2 ఉంది మేడం. ఎంతండి? 4.2. ముందు ఎంత ఉండిందండి? ఫస్ట్ 0.2 ఉండే మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది మేడం. పీసీఓడి ప్రాబ్లం వల్ల సిస్ట్ వచ్చింది. ఆ సిస్ట్ కలగట్లేదు మేడం. 1 month 15 days అవుతుంది మేడం సిస్ట్ వచ్చి. ఓకే, ఎంత ఉందమ్మా సిస్ట్ సైజు? ఫస్ట్ వచ్చేసి 3.3 centimeters ఉంది మేడం ఫస్ట్. ఓకే అండి. ఇప్పుడు 57.7 into 47 ఉంది మేడం. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 57 into 46 ఉంది. మీ ఏజ్ ఎంత అండి? 30. ఇంతకుముందు ఏమైనా ల్యాప్రోస్కోపీ లాంటివి అయినాయమ్మా? లేదు మేడం, హెచ్ఎస్జీ టెస్ట్ క్లియర్ ఉందని చెప్పారు. అంటే ఏఎంహెచ్ రిపోర్ట్ మీరు చాలా డిఫరెన్స్ ఎక్కువ చెప్తున్నారండి.
అంటే అవును మేడం. 0.2 నుంచి 4.2 అన్నది చాలా చాలా ఎక్కువ డిఫరెన్స్. మీరు ఎన్ని రోజులు మెడికేషన్ తీసుకున్నారమ్మా? 4 months తీసుకున్నాను మేడం. ఓకే, అది చాలా డిఫరెన్స్ ఎక్కువ చెప్తున్నారండి. అండ్ పీసీఓ అయితే మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ చేయించుకోమని చెప్పారు డాక్టర్. ఓకే మేము వేరే డాక్టర్ ని ఇట్లా చేంజ్ చేసామన్నమాట. ఓకే. కానీ లాప్రోస్కోపీ చెప్తున్నారు మేడం, మరి కంపల్సరీ అంటారా మేడం సిస్ట్ కి? కాదమ్మా, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంహెచ్ రిపోర్ట్ అన్నది అంటే క్లియర్గా తెలియట్లేదు, మీరు అంత వేరియేషన్ ఉండదు. ఇంకోటి స్కాన్ రిపోర్ట్లో మీరు పీసీఓ ఉంది అంటున్నారు, ముందు లేని పీసీఓ సడన్గా అయితే అంటే పీసీఓ ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ రిపోర్ట్ అంత తక్కువ ఉండదు, 0.2 లెవెల్లో అయితే ఉండదండి. ఇంకో ఏఎంహెచ్ రిపోర్ట్ ఎక్కువ వస్తుంది పీసీఓ ఉన్న వాళ్ళకి. అండ్ మీకు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ స్కాన్ ఎప్పుడైనా చూపించుకున్నారా? అంటే యాండ్రాయిడ్ ఫాలిక్యులర్ కౌంట్ కానీ ముందు అంటే 0.2 ఉన్నప్పుడు ఎంత ఉండిందండి? బ్లీడింగ్ ఆగిపోయినాక చేయించుకోవాలంటారా మేడం? కాదమ్మా, ఇప్పుడు ఏఎంహెచ్ తక్కువ ఉండింది కదా మీకు, అప్పుడు డీటెయిల్ స్కాన్ అంటే డే 2 రోజు సెకండ్ డే రోజు సైకిల్ రోజు స్కాన్ ఎప్పుడైనా చేయించుకున్నారా? ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా చేయించుకోమని చెప్పారు, అయితే రేపు చేయించుకోవాలి మేడం అవి. ఓకే అమ్మా, అంటే మీ ఫైల్ డీటెయిల్ చదివితే కానీ చూస్తే కానీ చెప్పడానికి ఉండదండి. ఏఎంహెచ్ రిపోర్ట్ వేరియేషన్ చాలా ఉంది, ముందు పీసీఓ లేదు ఇప్పుడు ఉంది అంటున్నారు, సిస్ట్ కూడా పెరిగింది అంటున్నారు. సో యూజువల్గా సిస్ట్ అది పెర్సిస్టెంట్ సిస్ట్ అన్నప్పుడు మనకి మీ హార్మోనల్ స్టడీ ఎఫ్ఎస్హెచ్ అనే ఎగ్ గ్రోత్ కావాల్సిన హార్మోనల్ స్టడీ చేపియాల్సి ఉంటుందండి. సో ఇది ఏమైనా హార్మోన్స్ రిలేటెడ్ సిస్టా ఏంటి అన్నది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ చేసే ముందు మీ ఏఎంహెచ్ రిపోర్ట్ ఒకసారి చూడాల్సి ఉంటుంది. మీ స్కాన్ డీటెయిల్గా చూసి ఓవరీ ఏ సైజులో ఉంది, దాంట్లో ఫాలికల్స్ ఎంత ఉన్నాయి అని చూసుకొని డిసైడ్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, నమస్కారం మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మాకు పెళ్ళి 4 years అవుతుంది మేడం. ఓకే అండి. అయితే మాకు వచ్చేసి పిల్లలు లేరని చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఓకే అండి. అయితే ఇది తెలుసుకోవడానికి మేము అడిగి తెలుసుకుందామని కాల్ చేసాం మేడం. మీ పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా అండి? మేడం అది ఇప్పటికీ మేము కౌంటింగ్ అనేది హాస్పిటల్లో చూపించుకున్నామండి, ఇక్కడ సిద్దిపేటలో తేజ హాస్పిటల్లో చూపించుకున్నామండి. ఓకే అండి. అంటే మేము చూపించుకుంటే కూడా వీడియో కణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే అండి. కణాలు తక్కువ ఉంటుంది, పెరగడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా లేదంటే ఇబ్బంది? కణాలు తక్కువ ఉన్నాయండి, అసలే లేవా అన్నారండి? 0 ఉన్నాయని చెప్పారండి, 0% నిల్లు ఉన్నాయని చెప్పారండి. ఓకే అండి, అంటే మీరు 0 ఉన్నప్పుడు ఫస్ట్ అని మీరు ఒకసారి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది, కొన్ని హార్మోనల్ స్టడీ చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే రిపోర్టులో నిల్లు వచ్చినప్పుడు దాని అంటే అబ్స్ట్రక్టివ్ టైపా ఏంటి అని డీటెయిల్గా చూసి హార్మోనల్స్ ప్రాబ్లమా అని డిసైడ్ చేసిన తర్వాతనే ఏమైనా మందులు ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పడానికి ఉంటుందండి. సో ఫస్ట్ మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే మీకు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేస్తారండి. ఏ మెడిసిన్ పెడితే ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది అప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ మెడిసిన్స్తో ఇంప్రూవ్ అయ్యేటట్టు ఉంటే తప్పకుండా మెడిసిన్స్ రాస్తారండి, లేదు అన్న పక్షంలో ఏంటి అన్నది కూడా ట్రీట్మెంట్ మీకు చెప్తారండి. సో డాక్టర్, ట్యూబర్ బ్లాక్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే కంపల్సరీ లాప్రోస్కోపీ చేయించుకోవాలంటారా? దానికి అది కాకుండా వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ట్యూబల్ బ్లాక్స్కి అండి యూజువల్గా లాప్రోస్కోపీలో మనం అయితే ఫస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి పేషెంట్కి. ఒక పేషెంట్కి మనం ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని కన్సిడర్ చేసిన వెంటనే వాళ్ళకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అన్న గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అయితే అడ్వైస్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి. ఒకవేళ కనుక ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు అన్న పక్షంలో మాత్రం వాళ్ళకి ఐవీఎఫ్ అన్న మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ మిగిలిపోతుందండి అప్పుడు వాళ్ళకి. సో కొంతమంది ట్యూబెక్టమీ చేయించుకుంటారు, అంటే పిల్లలు వద్దు అనేసి, తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనేసి మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ చేసుకోవడానికి రీకనలైజేషన్ ప్రొసీజర్కి ఫాలో అవుతారు. సో రీకనలైజేషన్ వల్ల ఎంతవరకు కన్సీవ్ అవుతారు, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది దానివల్ల? నేను రీకనలైజేషన్ విషయానికి వస్తుంటే యూజువల్గా ఒక పేషెంట్ కనుక మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారు రీకనలైజేషన్ సర్జరీ గురించి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్ హిస్టరీలో తీసుకున్నప్పుడు ట్యూబెక్టమీ ఏ మెథడ్లో చేశారు అన్నది మనం చూడడం జరుగుతుందండి. ఒకవేళ ఫిబ్రియాక్టమీ లాంటి మెథడ్ లాంటివి ఏమైనా చేస్తే కనుక ఇట్స్ ఇర్రివర్సిబుల్ మెథడ్ అండి. అండ్ ఓన్లీ ట్యూబెక్టమీ చేసుకున్నది ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీశారు అంటే ఎంత లెంత్ ఆఫ్ ద ట్యూబ్ తీశారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పేషెంట్ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ 35 years లోపల ఉన్న వాళ్ళకి సర్జరీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, 35 years అబోవ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుందండి. ఒక పేషెంట్ రీకనలైజేషన్ చేయించుకున్నాక ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ మనం చూసినా కూడా
వాళ్ళు ఇమీడియట్గా ఓవులేషన్ ఇంజెక్షన్ సైకిల్ అని ఐవీఎల్ లాంటి సైకిల్స్ అని ప్రయత్నం చేస్తే బెటర్ అండి. లైక్ 1.5 year లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక ఇలాంటి మెథడ్స్ వాడినాక కూడా ట్యూబ్స్ ఓపెన్ అయినా కూడా ఫంక్షనల్లీ ట్యూబ్స్ ఓపెన్లీ అంటే ఫంక్షనల్లీ దే ఆర్ నాట్ ప్రాపర్ అని డిసైడ్ చేసి నెక్స్ట్ ఐవీఎఫ్ లాంటి మెథడ్స్ చెప్పడం జరుగుతుందండి. దాని ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది, దాని లోపల లేయర్ ఏదైతే ఇంపార్టెంటో దాని ఫంక్షనింగ్ పార్ట్ ఎలా ఉందని తెలియడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ మన దగ్గర అవైలబుల్ లేవండి. సో ఒక కపుల్ రికనలైజేషన్ చేసినాక కూడా 1.5 year వరకు ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు ఐవీఎఫ్ లాంటి మెథడ్స్కి వెళ్ళిపోతే బెటర్ అండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, జ్యోతి గారు అవును మేడం చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. లేదు మేడం, అది ఒక 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే అండి, పిల్లలు లేదు, దాని గురించి తెలుసుకున్నాను మేడం. పరీక్షలు చేయించుకున్నారా అమ్మా? చేపించుకున్నాం మేడం. మీకు మీ పీరియడ్స్ ఎలా ఉంటాయి? రెగ్యులర్గానే ఉంటాయండి? రెగ్యులర్ గా ఉన్నాయి మేడం, కొంచెం చూపించుకున్నాము, కొంచెం పర్వాలేదని చెప్పారు. ఓకే, తర్వాత అన్ని టెస్ట్లన్నీ ఇన్వెస్టిగేషన్ అన్ని చేశారు మేడం. అప్పుడు నాకు ఎండోమెట్రియం థిక్నెస్ తక్కువ ఉందని చెప్తున్నారు మేడం. ఓకే, ట్యూబ్స్ ఎలా ఉన్నాయమ్మా? ట్యూబ్స్ అన్ని పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఎండోమెట్రియం థిక్నెస్ తక్కువగా ఉందని చెప్పారు మేడం. ఎగ్స్ కూడా మంచిగానే పర్ మంత్ 3-4 అట్లా 2-3 రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. ఓకే, మీ హస్బెండ్ కౌంట్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందమ్మా? పర్వాలేదు మేడం, మంచిగానే ఉంది. హిస్ట్రోస్కోపీ లాంటివి ఏమైనా చేయించుకున్నారమ్మా ఇంతకుముందు? ఏంటి మేడం? ఇప్పుడు మీరు ఏమైనా ఆపరేషన్ అయిందమ్మా? లాప్రోస్కోపీ లేదు లాంటివి మేడం, ఎలాంటి ఆపరేషన్ కాలేదు. నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ కూడా ఇంతకుముందు ఎక్కడ తీసుకోలేదు. ఐఏ లాంటి ప్రొసీజర్స్ కూడా ఏం చేయించుకోలేదమ్మా? ఏం చేయించుకోలేదు మేడం. ఓకే, అంటే మీరు ఎండోమెట్రియం ప్రాపర్ రావట్లేదు అంటున్నారు కదమ్మా. సో హిస్ట్రోస్కోపీ అన్న ఒక థిక్నెస్ వచ్చి మాకు మెడిసిన్స్ తీసుకున్నా కూడా లాస్ట్ కి 7.5 అట్లా అంత మాత్రమే ఉంటుంది మేడం అది. ఓకే అమ్మా. మా హిస్ట్రోస్కోపీ అనే ఒక మెథడ్ ఉంటుందమ్మా. దీంట్లో ఏంటంటే గర్భసంచి లోపల కెమెరా పంపించి చూడడం జరుగుతుంది. సో ఎండోమెట్రియం ఏదైతే మీరు ప్రాబ్లం అని చెప్తున్నారో దాంట్లో ఏమైనా బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉందా, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది మనకి మనం అనిపిస్తే కనుక అప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది బ్లడ్ సప్లై ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉంటే గ్రోత్ అనేది మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా జరగదండి. సో అలాంటివి ఏమైనా ఉంటే మన లోపల ఎండోమెట్రియం బయాప్సీ తీసి దాని తగ్గట్టు యాంటీబయాటిక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఎండోమెట్రియం ఇంప్రూవ్ అవడానికి చూడడం జరుగుతుందమ్మా. సో మీరు హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేయించుకొని ఎండోమెట్రియం బయాప్సీ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, సుమ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. ఓకే అండి. ఓకే, థైరాయిడ్ అండ్ పీసీఓడి ఉంది అన్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి అలా ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అని, ప్రాబ్లం ఏంటి అని. థైరాయిడ్ కంట్రోల్లో ఉందమ్మా? అండి కంట్రోల్లోనే ఉంది. 50 mcg వాడుతున్నాను. ఎంత ఉందమ్మా టీఎస్హెచ్? ఏంటండి? థైరాయిడ్ టెస్ట్ తెప్పించుకున్నారు రీసెంట్గా? రీసెంట్ గా అంటే అది ఒక 4-5 months అయిందండి. నార్మల్ 50 ml వాడమన్నారు. ఓకే ఓకే మేడం. పీరియడ్స్ ఎలా ఉంటుంది? కూడా అన్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే 1 month కి twice ఆర్ 3 months కి అలా వస్తుంది అనమాట. ఓకే, పీసీఓడి ఎంత సివియర్ అంటే స్కాన్లో డాక్టర్ గారు ఎలా ఉందని చెప్పారమ్మా? ఎక్కువ ఉందన్నారా, తక్కువ ఉందన్నారా? అదే కొంచెం వెయిట్ తగ్గమన్నారు. నా వెయిట్ వచ్చి 90 ఉంది ఇప్పుడు. ఓకే, వెయిట్ కంట్రోల్ అవుతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు అడిగితే. మీ ఏజ్ ఎంత అండి? నాకు 25 అండి. పెళ్ళి ఎన్నేళ్ళు అయిందన్నారమ్మా? 1.5 year అండి. ఓకే అమ్మా. యూజువల్లీ మీరు పీసీఓడి ప్రాబ్లం ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది అని మీరే చెప్తున్నారు కదమ్మా. థైరాయిడ్ కూడా అమ్మ టీఎస్హెచ్ అనేది 3 లోపలే ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు బెటర్ అండి. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఎంత సివియారిటీగా ఉన్నది అంటే సెకండ్ డే ఆఫ్ సైకిల్ హార్మోనల్ స్టడీ చేస్తారనమాట, FSHLH అని. ఎగ్ గ్రోత్ కావాల్సిన హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూస్తే దాన్ని బట్టి మీ బాడీలో ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, పీసీఓడి ఎంత సివియారిటీగా ఉందని తెలుస్తుందండి. సో దీని తర్వాత మీరు వెయిట్ రిడక్షన్ చేసుకొని తర్వాత మీరు ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేస్తే బెటర్ అండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. హలో మేడం, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా అనిత. ఓకే, చెప్పండి అమ్మా. నేను రీఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్.
నేను రీఆపరేషన్ 8 ఇయర్స్ బాబు చనిపోయాడు. సో ముందు 8 ఇయర్స్ బాబు తర్వాత 5 ఇయర్స్ తర్వాత కాన్ఫర్మ్ ఉంది. దాని తర్వాత ఇక ఒక పాప 1.5 ఇయర్ పాప ఉంది. సో చనిపోయినాక నేను రీఆపరేషన్ చేయించుకున్నాను. సో ఇప్పుడు మొత్తం బాగానే ఉంది. ఎగ్ రిలీజ్ అయింది. 8 ఇయర్స్ అయింది, 8 మంత్స్ అవుతుంది నేను ఆపరేషన్ చేయించుకొని. సో బాగానే ఉంది మేడం, కానీ ఇప్పుడు కాన్పు ఇంకా అందలేదు. సో అందుకోసమే మీరు చెప్తా అంటే ఫోన్. అమ్మ మీరు మందులు వాడుతున్నారు ఎగ్ పెరగడానికి విడుదల అవడానికి, అన్ని స్కాన్లో చూసుకుంటున్నారా? వాడుతున్నామండి. అంటే ఇంకా స్కానింగ్ అవన్నీ చేయించుకున్నాం. బాగానే పోయిన నెల మంచిగానే రిలీజ్ అయినాయి. అవన్నీ బాగానే ఉందని. గర్భసంచి లోపల పొర ఎంత వరకు వచ్చిందమ్మా? పొర అంటే మేడం 8 మంచిగా అంటే 8 వరకు వచ్చిందని. మీ హస్బెండ్ కణాల పరీక్ష కూడా బాగుందన్నారా? బాగానే ఉన్నారు. మరి ట్యూబ్ కూడా బాగానే ఉందని చెప్పారు. స్కానింగ్ తీపించినాం. ఎక్స్రే చేయించినప్పుడు బాగానే ఉంది. ట్యూబ్స్ కూడా బాగానే ఉందని చెప్పారు మేడం. అమ్మా మీరు ఆల్రెడీ మందులతో ప్రయత్నం చేశారు కదమ్మా, ఇంకా మీరు ఐఏ లాంటి నెక్స్ట్ మెథడ్కి వెళ్తే బెటర్ అండి. ఆల్రెడీ 8 మంత్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. 6 నెలల వరకు కూడా ఇట్లా మందులతో కాకపోతే నెక్స్ట్ ఐఆర్ మెథడ్కి వెళ్ళిపోవడం అడ్వైజబుల్ అండి. సో ఐఏ లాంటి మెథడ్కి ప్రయత్నం చేయండి. కనీసం 4 సైకిల్స్ కంటిన్యూస్గా చేసుకోండి అమ్మా. అప్పటికి రాకపోతే మాత్రం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా నేను చెప్పాను కదండి, లోపల లేయర్ ఒకవేళ ఫంక్షనింగ్ పార్ట్ బాగాలేకపోతే మనకి ఎటువంటి టెస్టులు ఉండవండి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా దాని లోపల లేయర్ ఫంక్షన్ అంటే ఎగ్ స్పర్మ్ అట్రాక్ట్ అవ్వడం, ఫెర్టిలైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా లోపల లేయర్ ఫంక్షన్ అనమాట. సో ఇది కనుక డ్యామేజ్ అవుతే కనుక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మీరు నెక్స్ట్ ఐఆర్ మెథడ్ లైక్ ఐఓ లాంటి సైకిల్స్ కంటిన్యూస్గా 4 చేయించుకోండి అమ్మా. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక ఐవీఎఫ్ లాంటి మెథడ్కి వెళ్ళిపోతే బెటర్ అండి. డాక్టర్ గారు, చాలామందికి పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఇందాక మన కాలర్స్ కూడా చాలామంది పీసీఓడి గురించి అడుగుతున్నారు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. పీసీఓడి ఎందువల్ల వస్తుంది, ఎంత సిస్ట్ సైజ్ ఉండాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సో దాని గురించి కొంచెం చెప్పండి. అండి పీసీఓడి అంటే యూజువల్గా అండి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అండి. యూజువల్గా ఇందాక చెప్పాను కదండి, ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరిగి విడుదలవడం జరుగుతుందని. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన ఎగ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదండి. సో చాలా మైన్యూట్ టైనీ ఎగ్స్ లాగా అంటే అరౌండ్ 10 mm వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని మూలన వీళ్ళకి పీసీఓ ఉందనేది మన స్కాన్లో తెలియడం జరుగుతుందండి. అండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో మన ఈ పేషెంట్స్కి మన దగ్గర పీసీఓ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఫస్ట్ మనకి సెకండ్ డే ఆఫ్ హార్మోనల్ స్టడీ చేసి వాళ్ళకి ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చూడడం జరుగుతుందండి. అండ్ డీటెయిల్ స్కాన్లో మనకి మీన్ పీసీఓ ఎంత సివియారిటీ ఉంది, మైల్డా, మోడరేట్, సివియర్ అని గ్రేడ్ కేటగిరీస్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే మనకి మైల్డ్ పీసీఓ ఉన్న వాళ్ళకి కొద్ది వరకు మనం మందులు పెడితే ఎక్స్ రెస్పాన్స్ అవ్వడము, పెరగడము ఇవన్నీ జరుగుతుందండి. అండ్ మోడరేట్, సివియర్ అంటే ఓవియర్ స్టోమా థిక్గా ఉన్న వాళ్ళకి మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి మన నెక్స్ట్ సర్జరీ అడ్వైస్ చేసి తర్వాత మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ 5 years అవుతుంది. ఓకే ఓకే అండి. 5 years అవుతుంది. మెడిసిన్ 2-3 years నుంచి మెడిసిన్ వాడుతున్నా మేడం. ఓకే అండి. అంటే ఇంతకుముందు 2 years బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 monthsకి అబార్షన్ అయింది మేడం. ఓకే. అబార్షన్ అయింది, మళ్ళీ ఇప్పుడు అబార్షన్ అయ్యి కూడా 2 years అవుతుంది. ఓకే అమ్మా. మళ్ళీ 1 year కూడా మెడిసిన్ వాడినాం. ఐఏ కూడా చేయించుకున్నా మేడం 3 times. ఓకే అండి. ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదు. మా హస్బెండ్ కూడా కౌంట్ అవన్నీ మంచిగా ఉందని చెప్పారు. ఓకే అమ్మా. ట్యూబ్స్ అన్ని మంచిగా ఉన్నాయండి. కాకపోతే నాకు ఇట్లా మంత్ వచ్చినప్పుడు కూడా 3 days బాగా పెయిన్ ఉంటుంది మేడం. ఓకే అమ్మా. ఈ ఐఏ చేసుకున్నప్పుడు ఎగ్స్ అవన్నీ బాగానే పెరుగుతున్నాయమ్మా మీకు? అన్ని మంచిగా ఉన్నాయని చెప్పారు మేడం. ఎండోమెట్రియం ఎలా ఉందని చెప్తున్నారమ్మా? ఏంటి మేడం? గర్భసంచి లోపల పొర ఎలా ఉందని చెప్తున్నారు? మంచిగా ఉందని చెప్పారు మేడం. ఓకే, ఆల్రెడీ 3 cycles అయిపోయాయి అంటున్నారు కదా? ఏంటి మేడం? 3 cycles ఐఏ చేపించేసుకున్నారా అండి? అవును మేడం, 3 times ఐఏ చేయించుకున్నాను. లాప్రోస్కోపీ ఏమైనా అయిందా అమ్మా? లాబ్రోస్కోపీ చేయించుకోమని చెప్తున్నారు, కానీ ఇంకా చేయించుకోలే మేడం. చేయించుకోమంటారా? అంటే 3 cycles అయ్యాయి అని మీరే చెప్తున్నారు కదమ్మా. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎగ్గు పెరుగుతుంది, విడుదల అవుతుంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి,
గర్భసంచి లోపల పొర బాగుంది, అన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు కదా, మీ హస్బెండ్ కౌంట్ బాగుందని చెప్తున్నారు. ఇలాంటప్పుడు ల్యాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అని చేసుకుంటే కనుక అండ్ హిస్ట్రోస్కోపీతో కలిపి చేయించుకున్నాము. అప్పుడు మీకు ఏమైనా లోపల తెలియని ప్రాబ్లమ్స్ ఉందా అని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఏంటి కారణాలు, ఎందుకు ఫెయిల్ అయింది సైకిల్ అని చూసుకొని తర్వాత నెక్స్ట్ సైకిల్కి వెళ్తే బెటర్ అండి. యూజువల్గా IVF 6 సైకిల్స్ వరకే అడ్వైజబుల్ ఉంటుంది. సో ఫస్ట్ 3 సైకిల్స్ ఆల్రెడీ మీది అయిపోయింది కాబట్టి మీరు ల్యాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్ మెథడ్ చేసుకొని ఏంటి ప్రాబ్లమ్ కనుక్కొని ఆ నెక్స్ట్ తర్వాత సైకిల్కి వెళ్తే బెటర్ అండి. సో IUI ఎప్పుడు చేస్తా అంటే ఎటువంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీ రానప్పుడు IUI సజెస్ట్ చేస్తారు? IUI సైకిల్స్ ఎంతవరకు చేయించుకోవాలి? సక్సెస్ రేట్ గురించి చెప్పండి. అండ్ ఐఏ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. యూజువల్గా ఐఏ మనము ఇప్పుడు ఒక కపుల్ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ 6 సైకిల్స్ వరకు వాడారు, అయినా వాళ్ళకి సక్సెస్ రాలేదు, అన్నీ బాగున్నాయి, అలాంటి వాళ్ళకి ప్లస్ మైల్డ్ టు మోడరేట్ PCO, మైల్డ్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ఆల్గోస్పోమియా, ఇవన్నీ కేటగిరీస్ చూసుకొని అలా అకార్డింగ్ టు ద పేషెంట్ ఏజ్ కూడా అన్నీ చూసుకొని, మ్యారీడ్ లైఫ్ ఇవన్నీ చూసి కూడా మనం అడ్వైస్ చేయడం జరుగుతుందండి. యూజువల్గా అన్నీ బాగుంటే కనుక బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ కౌంట్ ప్రాబ్లం ఏం లేదు అన్నప్పుడు మనం కపుల్కి IU అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ IS సైకిల్స్ కూడా ఫస్ట్ 3 సైకిల్స్లో అంత బాగానే ఉంది, ఇందాక కాలర్ చెప్పినట్టు అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు 3 సైకిల్స్లో కూడా వాళ్ళకి సక్సెస్ రాలేదు అంటే మనం ల్యాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ చేసుకొని ఏంటి ప్రాబ్లం, ఎందుకు వాళ్ళకి అన్నీ బాగున్నా కూడా అవట్లేదు అని ఫస్ట్ డీటెయిల్గా ల్యాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ద్వారా చూడడం జరుగుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ సైకిల్కి వెళ్ళడం జరుగుతుందండి. అండ్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ అట్లీస్ట్ 6 సైకిల్స్ వరకు అడ్వైస్ చేయడం జరుగుతుందండి IUS సైకిల్స్. 6 సైకిల్స్లో కూడా వాళ్ళకి IUIలో సక్సెస్ రాలేదు అంటే కనుక అప్పుడు నెక్స్ట్ వచ్చేసి IVF అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో IVF అంటే ఏంటి? అంటే IUI ఫెయిల్ అయినప్పుడు IVF సజెస్ట్ చేస్తారా, లేకుంటే మిగతా కండిషన్స్లో కూడా IVF సజెస్ట్ చేస్తారా? అండ్ IVF అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. యూజువల్గా 6 సైకిల్స్ IVF ఫెయిల్ అయిన వాళ్ళకి బోత్ ట్యూబ్స్ కంప్లీట్గా బ్లాక్ ఉన్నాయి, సివియర్ ఆల్గోస్పర్మియా, మొటిలిటీ మార్ఫాలజీ ప్రాబ్లం ఉంది, అలాంటి ఫ్యాక్టర్స్, సివియర్ ఎండోమెట్రియోసిస్, అడ్నోమయోసిస్, ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసుకొని మనం అడ్వైస్ చేయడం జరుగుతుందండి. యూజువల్గా ట్యూబ్స్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఫెలోపిన్ ట్యూబ్స్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ IUI కానీ మనం ప్లాన్ చేసినప్పుడు ఫెలోపిన్ ట్యూబ్స్ బాగున్నాయి లేదో చూడడం జరుగుతుందండి. ఫర్టిలైజేషన్ అంటే ఎంబ్రో ఫస్ట్ ఫామ్ అయ్యేది ఫెలోపిన్ ట్యూబ్స్లోని, ఆ తర్వాత 5 రోజుల తర్వాత స్ట్రోక్ వచ్చి గర్భసంచి లోపల పొరలో ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఈ ఫెలోపిన్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటుంది, ఈ న్యాచురల్ మెథడ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ ఈ ప్రాసెస్ అంతా సరిగ్గా జరగదండి, అవే ఛాన్స్ కూడా ఉండదు ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కనుక. సో ఇలాంటి వాళ్ళకి మనం ఈ మెథడ్ని ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో చేయడం జరుగుతుందండి. ఫెర్టిలైజేషన్, ఎంబ్రో ఫార్మేషన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో చేయడం జరుగుతుంది. సో అందుకే దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. ఆ తర్వాత ఫామ్ అయిన ఎంబ్రోని యూట్రస్ ఇంప్లాంట్ ఇంట్రొడ్యూస్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ఎనీ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.